ఉపాసన రీతులలో సూర్యోపాసనకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటి? అలాగే నవగ్రహాలలో సూర్యుడి యొక్క ప్రత్యేకత ఏమిటి? సూర్యుడు మనకు కనిపించేటువంటి దైవం, ప్రత్యక్ష దైవంగా మనం భావిస్తాం. నిజంగా చెప్పాలి అంటే సౌరమండలానికి అంతటికీ కూడా అధినాయకుడు సూర్యుడు. అలాగే మన భవిష్యత్ అంతా కూడా సూర్యుని పైన ఆధారపడి ఉంది అనటంలో ఆశ్చర్యం కూడా లేదు. ఎందువల్ల అంటే విశాలమైనటువంటి విశ్వంలో, ఈ ఖగోళంలో అనంతమైనటువంటి గ్రహగతులు, గ్రహరాశులు అనేక విధాలైనటువంటివి ఉన్నాయి. అసలు మనిషి తెలుసుకున్నది చాలా అల్పం, స్వల్పం. మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం మనం ఉన్నటువంటి సౌరమండలం కూడా మనకు పూర్తిగా పరిచయం లేదు. ఎందువల్ల అంటే మనం ఇప్పటికీ 2-3 గ్రహాల గురించి ఉనికి మనకు తెలుస్తున్నది, కానీ నిజంగా అవగాహన అనేటువంటిది పరిపూర్ణంగా లేదు. మరి ఈ స్థితిలో సూర్యుడిని ఎప్పుడైతే మనం చూస్తామో మన వైదిక సంప్రదాయం అంతా కూడా సూర్యుని పైనే ఆధారపడి ఉందమ్మా. ఎందుకంటే మనం సూర్యుడిని అనుసరించే మన యొక్క కార్యకలాపాలన్నీ కూడా చేసుకుంటూ ఉంటాం. వేదోక్తంగా ఆచరించే ప్రతి కర్మ కూడా సూర్యుడిని ఒక ఆధారంగా తీసుకునే జరుగుతుంటుంది. మరి సూర్య ఉపాసన అంటే ఏమిటి? అసలు ఉపాసన అనేది చాలా మంచి శబ్దం అమ్మ. సంస్కృతంలో ఉన్నటువంటి అత్యద్భుత శబ్దాల్లో ఉపాసన అనేటువంటిది ఒకటి. అంటే ఒక దేవతను మనం ఉపాసన చేయటం వల్ల ఏమవుతుంది అంటే మన స్వరూపము ఎదిగి ఆ తత్వంలోకి మిళితమైపోతుంది. అది ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఒక నది సముద్రంలో కలిసిపోయిన తర్వాత ఇప్పుడు సముద్రంలో ఇది గంగా, ఇది గోదావరి, ఇది కృష్ణా నది అని చెప్పగలమా? మొత్తం సముద్రమే, అఖండ సముద్రమే ఈ నది అని మనం పోల్చలేం. అలా అఖండమైనటువంటి ఆ సముద్రాన్ని ఎప్పుడైతే చూస్తే అన్ని నదులు అందులోనే ఉంటాయి. అలా మనం భగవంతునిలోనే సర్వజీవుల స్వరూపం భగవంతుడిగా మనం తెలుసుకోవటం, దానికి ఉపయుక్తంగా ఉపాసన అనేటువంటిది చేయటం. నిజంగా చెప్పాలి అంటే వేదంలో 4 భాగాలు ఉన్నాయని మనం ఇంతకుముందు కూడా అనుకున్నాం. వాటిలో సంహిత, బ్రాహ్మణ, ఆరణ్యక, ఉపనిషత్తుల్లో ఆరణ్యకమంతా ఉపాసనలే, మొత్తం ఉపాసనలే. ఇక సంహిత అంటే మనందరికీ తెలుసు, సూక్తములు ఉంటాయి అక్కడ, అంటే దేవతాపరమైన స్థుతులు ఉంటాయి. ఇక బ్రాహ్మణంలో యజ్ఞ యాగాది కార్యక్రమాలు మనం నిర్వహించుకోవడానికి కావలసినటువంటి పద్ధతులు, విధి విధానాలు ఎంత అద్భుతంగానూ ఉంటాయి బ్రాహ్మణాలు కూడా. ఆ తర్వాత ఉపాసనలన్నీ ఆరణ్యకాల్లో ఉంటాయి. అంటే ఆరణ్యక స్థితి, ఒక మనిషి ఉపాసనకు ఎప్పుడు వస్తాడు అంటే అతని మనస్సు పరిపక్వమై భగవంతుడిని నేను తెలుసుకోవాలి అని ఒక ప్రగాఢమైనటువంటి కాంక్ష కలుగుతుంది ఒక స్థితిలో. ప్రతి మనిషిలో ఎంత చూడటానికి అతను ఈరోజు చాలా అసలు ప్రపంచం పట్ల వ్యామోహితుడై ఉన్నట్లు అనిపిస్తుంది, కానీ ఖచ్చితంగా అతను ఉపాసన రీతిలోకి వెళ్తాడు ఒకరోజు. ఎందువల్ల అంటే తన స్వరూపం అదే కాబట్టి ఖచ్చితంగా వెళ్తాడు. అలా సూర్య ఉపాసన వల్ల కలిగే ఫలితాలు ఏమిటి అంటే ముఖ్యంగా సూర్యుని వద్ద అధ్యయనం చేసినటువంటి మహానుభావుడు, జ్ఞానులలో అగ్రగణ్యుడైనటువంటి ఆంజనేయ స్వామి వారు. కాబట్టి సూర్యుడిని కనుక ఆరాధన చేస్తే విద్య, శక్తి, బలము, ఆయుష్, తేజస్సు ఇవన్నీ మనకు లభించడమే గాక సమస్త గ్రహాలకు మీరు అన్నారు అధినాయకుడు అని. మరి అధినాయకత్వం ఉన్నందువల్ల మిగతా గ్రహాల యొక్క ప్రభావం కూడా మనకు సానుకూలంగా ఉంటుంది. ఎందువల్ల అంటే గ్రహ పరిస్థితులు ఎప్పుడు కూడా జన్మాంతరంగా మనం చేసేటువంటి ఆ కృత కర్మను బట్టి ఉంటుంది. ఏ గ్రహానికి కూడా మనం అంటే ఇష్టమో అయిష్టమో ఉండదు కదా. మనం ఆచరించినటువంటి కార్యక్రమాలే అలా మన వైపు మళ్ళీ వస్తున్నాయి, గతంలో మనం చేసినవి. కాబట్టి ఒక్కోసారి మనం అనుకుంటాం ఈ గ్రహం నా పట్ల ఈ విధంగా చూస్తుంది. నిజంగా గ్రహానికి మనం అంటే అయిష్టం ఉంటుందా? ఉండదు. ప్రతి గ్రహం కూడా అనుగ్రహమే ఇస్తుంది, కానీ మనం చేసినటువంటి పాపభూయిష్టమైన, లోపభూయిష్టమైన కొన్ని కార్యక్రమాలు ఆ అనుగ్రహాన్ని ఆపుతూ ఉంటాయి. మనం సూర్యుడిని ఎప్పుడైతే ఆరాధన చేస్తామో, ఉపాసన చేస్తామో, ఆయన అధిదేవత కాబట్టి ఆయన యొక్క అనుగ్రహం వల్ల సూర్యనారాయణుడు ఇంకోటి 12 ఆ నారాయణ యొక్క పరంపరలో ఈయన 12 కలిగినటువంటి నారాయణ, సాక్షాత్తు నారాయణ స్వరూపం కాబట్టి ఆదిత్యుడు, 12 ఆదిత్యుల్లో ఒకరు కాబట్టి మనకు ప్రజ్ఞను, అలాగే విఘ్నతను, మనకు భగవంతుడిని చేరుకోవడానికి మార్గాన్ని సుగమం చేస్తారమ్మా. నిజంగా చెప్పాలంటే ఎన్నో ఐతిహ్యాలు ఉన్నాయి. మహాభారతంలో ధర్మరాజుకు సాక్షాత్తు ఎలా సూర్యభగవానుడు కనిపించి ఆయనకు అనుగ్రహం చేశాడు, ఇవన్నీ కూడా. అలాగే సాక్షాత్తు శ్రీరామునికి కూడా అనుగ్రహం చేశాడు. ఇలా మనం చెప్పుకుంటూ పోతే సూర్య ఉపాసన అసలు అరుణం అని అంటారు.
ఆ అరుణం గనక మహాసౌరం పారాయణం చేసినట్లయితే మనలో ఉన్నటువంటి పాపరాశి అంతా కూడా దగ్ధమైపోతుంది అని అంటారు. ఎందువల్ల అంటే అనంత కిరణుడు కదా, ఆ అనంత కిరణుని యొక్క అనుగ్రహం అందరి ఎడలా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను.